దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము వచన భాగం 3 చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథము అధ్యాయము 20 వచన భాగం 3 చదివి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమానమ్మకం కలిగిన యేసయ్యా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభువా, మరి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధానానికి తోడుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను, మరలా ప్రభునందు ఆనందించమన్నావు ప్రభా. నీలో ఆనందించడానికి నువ్వు తీసుకొని మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధానంలో చేర్చినందుకు వందనాలు. నీలో ఆనందించే భాగ్యం అందరికి కలిగించినందుకు వందనాలు ప్రభా. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఆరాధనలో మీ మహిమను మాకు కనపరిచినందుకు వందనాలు ప్రభా. రోగులు బలహీనులు స్వస్థపరచు విధముగా ప్రభా నీ శక్తిని మా మధ్య కురిపించినందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా సాక్ష్యాల్లో మీరు మా ఎడల చేసిన అద్భుత కార్యాలను ప్రభా ఎదుట మేము పంచుకుని ఉన్నాం. అమూల్యమైన శ్రేష్టమైన అతి శ్రేష్టమైన సమయంలోనికి మేము ప్రవేశించుండగా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ఆవరించమని నాయనా, మా ఆలోచనలన్నీ కూడా ప్రభా నీ మీద కేంద్రీకరించి ప్రభా, మా హృదయం నీ వైపు కేంద్రీకరించి ప్రభా, మా దృష్టి నీ వైపు కేంద్రీకరించి ప్రభా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసుని వీటన్నిటికంటే అంగీకరించే గొప్ప స్వభావమును ఆశీర్వదించబడి మంచి వ్యక్తులుగా మేము ఉండి నీ సన్నిధిలో దీవించబట్టుకు సహాయం దయచేయండి. ఈ శ్రేష్టమైన నీ స్వరమును మేము వినటానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నిలబడి దాసుకున్నాయా నోటి వాడను ప్రభా, నన్ను నీ నోటి బోరగా వాడుకున్నామని, నిన్ను నువ్వు కనపరుచుకున్నామని నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ సమయాన్ని చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చదవబడిన వాక్యం దాదాపు మీ అందరికి కూడా పరిచయమైన వాక్యమేనా? తెలుసా మీ అందరికి? ఎవరంట ఈయన? హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు హిజ్కియా దగ్గరికి దేవుని సేవకుడైన దేవుని ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా వచ్చాడంట. యెషయా వచ్చి ఒక మాట చెప్పాడంట. యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు మరణమవుచున్నావు, హిజ్కియా నీవు మరణమవుచున్నావు, నీ దినములన్నీ కూడా సంపూర్ణమైపోయినాయి, కాబట్టి నువ్వేం చేయాలంట చెప్పండి, నీ ఇల్లు చక్కబెట్టుకో. బాగా వినాలా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడంట. వెంటనే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పగానే, ప్రవక్త చెప్పగానే హిజ్కియా ఏం చేశాడంటే గబగబా కొడుకుల్ని కూతుర్ని కోడల్ని అందరం పిలిచి, మా ఈ బంగారం నీకు, ఈ వెండి నీకు, చెప్పండి, ఈ ఇల్లు నీకు, ఆ బంగ్లా నీకు, ఆ తోట నీకు అని పంచాడా? పంచలా. ఎప్పుడైతే దైవ సేవకుడు వచ్చి హిజ్కియాతో, మరి ఆ ప్రవక్త వచ్చి యెషయా వచ్చి ఏం చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణం వచ్చినావు, నీ దినములన్నీ కూడా సంపూర్ణం అయిపోయి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. నా ఇల్లు అది కాదు, ఏదంట? ఇదంట. ఏది చెప్పండి? ఇదంట ఇల్లు. వెంటనే ఏం చేశాడు? గోడ తట్టు తిరిగాడు. ఏంటంట? గోడ తట్టు తిరిగాడు అని రాయబడింది. గోడ తట్టు తిరిగాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు కట్టించిన దేవాలయాన్ని కూల్చేశారు. ఎన్నిసార్లు కూలిపోయింది? 2 సార్లు కూలిపోయిందా? కూలిపోయింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక గోడ ఉంది. ఆ గోడ పేరు ఏంటంటే ఈ వేల్పుల గోడ అంటారు. ఏంటంట? ఏడుపుల గోడ అంట. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడను పట్టుకొని ఆ యూదులందరూ, ఇశ్రాయేలీయులు, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ వెళ్ళి అప్పటికి ఉన్న దేవాలయాన్ని గుర్తుగా ఉన్న ఆ గోడ మీద చేతులుంచి ప్రార్థన చేసి ఏడ్చి ఆ గోడ రాళ్ల సందుల్లో వీళ్ళు స్లిప్పులు పెట్టి వస్తూ ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ హిజ్కియా కూడా ఏం చేశాడంటే తన ఇంట్లో గదిలోనే గోడ తట్టు తిరిగాడంట. గోడ తట్టు తిరిగి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. అక్కడ చూడండి అమ్మా. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా. బాగండి అందరేనండి. యెహోవా యథార్థ హృదయుడనై. బాగా వినమ్మా. మనం ఏదైనా ప్రార్థన చేయాలంటే, మన కుటుంబం మీదకి ఏదైనా విపత్తు వచ్చినా, మన కుటుంబం మీదకి ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఏదొచ్చినా నీవు దేవుని సహాయం కోరాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ప్రార్థన.
ఏ ప్రార్థన అది? కన్నీటి ప్రార్థన. ఏ విధంగా చేశాడంట? ప్రార్థన చేసేదంటే కూడా మరి ఈ ప్రార్థన మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆ ప్రార్థనలో అతను ఎత్తిన పదాలను, అతను ఉచ్చరించిన భావాన్ని అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? యెహోవా యథార్థ హృదయుడునై, ఏంటట? యథార్థ హృదయుడునై నీ ఎదుట సత్యముతో నేను ఎట్లు ప్రవర్తించుతున్నా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అంటాడు. మనం అడగలమా? ఈ మధ్యాహ్న సమయంలో చిన్న మాట, అందరూ మీ హృదయాలు మీరు అడగండి. ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ ఇంటి మీదకి వచ్చిన విపత్తు నుంచి నీ విడిపించబడటానికి యథార్థ హృదయుడవై ఆయన సన్నిధిలో, అయ్యా నీ ఎదుట నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ ఎదుట నేను యథార్థ హృదయుడు ఎట్లా నడుచుకున్నానో పూర్వమందు నా జరిగిపోయిన దినాల్లో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగలమా? నిద్రపోయేంత చప్పలు పడి ధ్యానం ఏమర్థం? దేవునికి స్తోత్రం కలుగుగాక. నిద్ర బాణాలల్లా బిగ్గరగా చప్పలు పడి ధ్యానం ఏమర్థం? హల్లెలూయా. మీ అందరికి అర్థమైందా? అర్థమైంది కదా? సరే, మంచిది, సంతోషం. ఏదైనప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన ప్రభు ఆలకించేవాడు. ఏంటంట? యేసు ప్రభు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమేమి పేర్లు ఉన్నాయి? ప్రార్థన ఆలకించేవాడని, కనికర సంపన్నుడని, జాలి కనికరం కలిగిన దేవుడని, కృప కలిగిన దేవుడని అనేకమైన పేర్లు ఉన్నాయి. వారి వారి జీవితాల్లో దేవుడు వారికి ప్రసాదించిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి అనేక విధాలుగా ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. దేవదూతలంట ఏం చేస్తున్నాయంట? దేవుణ్ణి ఆదివారం ఒకసారి, మంగళవారం ఒకసారి, సోమవారం ఒకసారి చెప్తుందా? దేవదూతలు చెప్పినా? బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే నిత్యము అంట పరలోక రాజ్యంలో దేవదూతలు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తానే అంట. అయితే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి దేవదూతలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న కొన్ని దేవదూతలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా దాదాపు మీకు కొంతమంది తెలుసు. ఆ కొన్ని దేవదూతలు దేవునికి హేయమైన ఆలోచన చేసినందుకు వాటికి తీర్పు దినానికి కొరకంట వాటిని బిలాములు వాటిని అలా శరలో వేసి పడేసాడంట. అర్థమవుతుంది మీకు? ఆ పరిశుద్ధ స్థలములో నుంచి, ఆ మనోహరమైన స్థలములో నుంచి, ఆ దివ్యమైన స్థలములో నుంచి వాటి త్రోసి వేశాడు. వాటి కొరకు ప్రాణం ఏమన్నా పెట్టాడా? పెట్టాడా? చెప్పండి. పెట్టాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పలు పడండి. ఎవరు కొట్టారు? పెట్టలా ఆయన. వింటున్నారా? దేవదూతల కొరకు నిత్యము దేవుణ్ణి మహింపరిచే వాటి కొరకు దేవుడు ప్రాణం పెట్టలా. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఎన్నిక లేని మన కోసం. ఎన్నిక లేని మన కోసం. ఆయనకి ఏమాత్రం కూడా ఉపయోగపడని మన కోసం. ఉపయోగపడమా? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు తెలుసా? ఆదికాండంలో చెప్తాడు. ఈ మనిషిని ఎందుకు సృష్టించాడో ఆదికాండంలో చెప్తాడు. ఆయన మహింపరచడం కొరకంట, ఆయన నిర్మించిన ఈ సృష్టిని ఏలటం కొరకంట. ఏంటంట? రెండు విషయాలు అర్థమవుతుంది మీకు. ఒకటి, ఆయన సృష్టించిన ఈ సృష్టిని ఏలటానికి, అనుభవించడానికి, ఈ సృష్టి మొత్తాన్ని అనుభవించడానికి, ఏలటానికి. రెండోది, ఆయన్ని మహింపరచడానికి. ఈ రెండు కారణాలను బట్టి దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఈ సృష్టించబడిన మనిషి మరి అనేక విధాలుగా, ఏ విధాలుగా మనుషులు ఏ విధంగా ఉన్నారో, ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా, ఒక దైవదేవుడిగా నేనేం బోధించాల్సిన అవసరంలా. బోధించాలన్నా? మనుషులు ఎలా ఉన్నారో నాకంటే మీకు బాగా తెలుసు. కాబట్టి మీ యొక్క ఆలోచన పరిజ్ఞానాన్ని బట్టి మరి మనుషులు ఈనాడు ఏ విధంగా ఉన్నారో చెప్పగలరు. కానీ అలాంటి మనుషుల కోసం ప్రభువారు వచ్చాడు. అలాంటి మనుషుల కోసం ప్రభువారు వచ్చాడు. అయితే ఈ ప్రభువారు వచ్చి ఏం చేశాడు? తనకు తానుగా రిక్తుడిగా సమర్పించుకొని ప్రాణాన్ని త్యాగం చేసి నీకు నాకు స్వస్థతను అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకి స్వస్థత ఉందంట. అయితే ఇప్పుడైతే యేసు ప్రభు పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థ ఉంది. ఇప్పుడు మనం చదువుకుంటున్న అధ్యాయం ఎప్పుడుది? అది పాత నిబంధనలు, క్రీస్తు పూర్వం. ఆ సమయంలో కూడా పాపక్షమాపణ ఉంది. చెప్పండి, పాపక్షమాపణ ఉందా లేదా? దేవుడు జ్ఞాపకం చేసుకోవటం ఉందా లేదా? అయితే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆ రోజుల్లో జ్ఞాపకం చేసుకున్నాడంటే, వారు చేసిన ప్రార్థన ఏ విధంగా ఉందంటే, వారు వెంటనే ఎప్పుడైతే నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నారో వారు అలా గోడ తట్టు తిరిగి, దేవా నీ ఎదుట సత్యముతో నేను ఎట్లు ఎప్పటి వరకు, ఏంటంట, ఏ విధంగా సత్యముతో యథార్థ హృదయుడు నీ ఎదుట నేను సత్యముతో ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడంట. హిజ్కియా ఆ ప్రార్థన చేయగలిగినోడు. హిజ్కియా ఆ ప్రార్థన చేయటానికి అర్హత కలిగినోడు. ఎందుకు తెలుసా? రాజు అయిన మొదటి రోజు ఏం చేశాడంటే, మీరు పోయి మందిరాన్ని బాగు చేయమల్లా. చెప్పండి చెప్పండి, అర్థమవుతుందా? బాగా వింటున్నారా?
మందిరాన్ని బాగు చేయమని ఆయన చెప్పలా, తాను కూడా వెళ్ళాడు. మందిరానికి వెళ్ళండి అని ఆయన చెప్పలా, నేను మందిరానికి బయలుదేరుతున్నాను మీరు కూడా రండి అన్నాడు. అలా నడిపించాడు కాబట్టి, అలా నడిచాడు కాబట్టి తనకి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకనే అలాగా మనం ఉండాలని మధ్యాహ్న సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి విడిపించేవాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనే. అయితే ఈ హిజ్కియా తన జీవితంలో ఈ ప్రార్థన తర్వాత కొంచెం సందేహకరమైన మాటలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, ఆ హిజ్కియా సందేహకరమైనవి. అవి మరి ఆది నుంచే వస్తున్న అనుమానం. అది అనుమానంతో పాటు ఇంకా చెప్పాలంటే అవిశ్వాసం అని కూడా చెప్పచ్చు. ఎలా ప్రార్థన చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధికి వెళ్ళిందంట. అక్కడ ఏ మాట అయితే చెప్పిన యెషయా ఇంటికి వెళ్ళక మునిపే ఆయన ప్రయాణంలో మార్గంలో ఉండగానే ఆయన దగ్గరికి మళ్ళా దేవుడు వచ్చాడు. దేవుని స్వరం అయితే ఏమంటే, యెషయా నువ్వు వాగు వెనక్కి తిరిగో, నువ్వు ఇంటికి వెళ్ళవాకు. ఏందయ్యా ప్రభా ఇల్లు చెప్పొస్తానాగా అన్నాడు ఆయన. కాదు, నువ్వు వచ్చినాక హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నేను విన్నాను, వెళ్ళి నేను ప్రార్థన విన్నాను అని చెప్పు. అలాగే 15 సంవత్సరాల ఆయుష్ను మరలా ఆయనకి నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పు అన్నాడు. అవునా? విన్న వాళ్ళంతా చెప్పలు కూడా తిన మేమపడతాం. అది అంతవరకు మా అందరికి తెలుసయ్యా అంటారు. అవును కదా, తెలుసు, మంచిది, సంతోషం. అయితే ఆయన ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడయ్యా, దేవుడు నీ ప్రార్థన విన్నాడయ్యా అని ఎవరు చెప్తున్నాడు? యెషయా గారు చెప్తున్నాడు. యెషయా గారితో హిజ్కియా గారు ఇంకో మాట అన్నాడు, ఇది నేను ఎట్లు తెలుసుకోవాలి అని అన్నాడు. ఇది నాకు జరుగును అని ఎలాగూ నేను నిర్ధారం చేసుకోవాలి అని అడిగాడు. అర్థమవుతుందా? అయితే ఇది మనందరి జీవితాల్లో కూడా మరి తటాస్తిస్తూ ఉంటుంది. అయితే మనందరి జీవితాల్లో ప్రభు కరుణించే అంతవరకు అయితే పర్లేదు, కానీ ప్రభు చేయి విడిచిపెట్టే అంతవరకు మన అనుమానం ఉండకూడదు అని ఉంది. అవునా కదా? విన్నారా? పరలోక రాజ్యానికి చేరిన వాళ్ళలో ఒకళ్ళ పేరు చదివితే నాకు భయం వేసింది, జాలేసింది, నవ్వు కూడా వచ్చింది. ఎవరు వాళ్ళు చెప్పండి? పరలోక రాజ్యానికి చేరలేవు, ఇలాంటి పాపం ఉంటే అన్నాడు. ఏంటిది అది? అనేకమైన పాపాలు చెప్పాడు. వాటితో పాటు ఏమన్నాడంటే పిరికి వారు పరలోక రాజ్యానికి చేరరు అన్నాడు. అప్పుడు కూడా జన్మపడతాం. పిరికి వాళ్ళు ఏంటంట? ఇప్పుడు మీరు చెప్పండి, నవ్వు వచ్చిందా అసలు మీ అందరికి? పిరికితనం అనేది పరలోక రాజ్యానికి మనల్ని చేర్చదు. నువ్వు ఏదైతే హిజ్కియా ఏమని అడిగాడంటే, దేవుని హృదయాన్ని కదిలించే విధంగా ప్రార్థన చేయగలిగాడు. దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే విధంగా ప్రార్థన చేయగలిగాడు. కానీ అతనికి ఏముంది? యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతున్నావురా, ఇక నీళ్ళు చక్కబెట్టుకో అంటే నమ్మాడు కదా. యెషయా వచ్చి నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలని నమ్మేశాడు. అదే యెషయా వచ్చి దేవుడిని స్వరం విన్నాడయ్యా, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాడంటే అనుమానిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చప్పలు కొడతావు. ఇప్పుడు బిగ్గరగా ఒక మాట చెప్తానండి, ఇప్పుడు నేను చప్పట్లు కొట్టండి, దేవుని మహింపరచండి, స్తుతులు చెల్లించండి, హల్లెలూయా నేను చెప్పమంటే చెప్పారు కాబట్టి అవన్నీ నా అకౌంట్లో పడతాయి. మీ మనసుకి వాక్యం నచ్చి మీరు దాన్ని ఆస్వాదించిన వారే మీకు మీరుగా దేవునికి మహిమ కలుగును గాక అంటే మీ అకౌంట్లో పడతాయి. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయంలో హిజ్కియా దగ్గరికి మళ్ళా యెషయా చెప్పినప్పుడు సందేహించి ఆ మాట అడిగాడు. ఆ మాట చదవడానికి కింద ఒక మాట రాయబడింది. నేను 3వ దినమున ఆయన మందిరంకి ఎక్కిపోవుతున్నట్టుకు సూచన ఏదని యెషయాను అడగగా, యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా, నేడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల చప్పలు కొడితే భయపడతాం. హల్లెలూయా. ఏం కావాలరా నీకు రుజువు అని అడిగాడు. అర్థమవుతుందా? దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ నాకు ఇచ్చాడు. యెషయా వచ్చి హిజ్కియా నేను దేవుడు స్వస్థపరిచాడయ్యా, ఆయన సముఖానికి నీ ప్రార్థన చేరిందంట, ఇక లిగు నువ్వు సంతోషించు, గంతులు వేయి, 3వ దినాన్ని నువ్వు మందిరానికి వెళ్తావని చెప్తున్నాడు. ఇది నాకెట్లు జరుగును, ఇది జరుగుడు ఒక సూచనలు ఏంటి?
ఇలాంటి అనుమానాన్ని ప్రదర్శిస్తున్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడు, చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. బాగా అర్థం చేసుకున్నాడు. చిన్న చిన్న అవిధేయతలున్నా లేకపోతే చిన్న చిన్న ఏదైనా అలాంటివి దేవుడిని గాయపరిచే ఏదైనా దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెట్టేవాడు కాదంటే నీ కోసం ప్రాణం పెట్టక ముందే నువ్వు చెయ్యి విడిచిపెట్టలా. చెప్పండి, యేసు ప్రభువు ప్రాణం పెట్టక ముందే చెయ్యి విడిచిపెట్టలా హిజ్కియాని. ఆయన విలువైన ప్రాణం పెట్టి నీ కొరకు, ఆయన దేహమంతా నాగళ్ళ చాళ్ళ వలె దున్నబడి, ఆయన శరీరం అంతా కూడా సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా, మనుషులెవరు చూడనల్లని వాడిగా నీ కొరకు నలగొట్టబడిన తర్వాత అంత ఎలా హెచ్చించినా కూడా నేను విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? మనకేం కావాలి? మనమేం కలిగి ఉండాలి? మనమేం కలిగి ఉండాలంటే ఇక్కడ ఆయన అన్నాడు, 3వ దినాన్ని 3 రోజుల్లో నేను లేచి దేవుని మందిరానికి వెళ్ళటం ఏంటి, ఇది ఎలా జరుగును అని అడిగితే, నీకు ఎలా జరుగునో తెలుసుకోవటానికి దానికి రుజువు కొరకు నీ నీడ 10 మెట్లు ముందుకెళ్ళింది కదా, ఈ నీడ 10 మెట్లు ముందుకెళ్ళింది కదా, ఇదే నీడను 10 మెట్లు వెనక్కి రప్పిస్తే నమ్ముతావా? నమ్ముతానయ్యా అన్నాడు. అర్థమవుతుంది మీకు? బాగా వినండి. సూర్యుడు ముందుకెళ్ళాడు. సూర్యుడిని వెనక్కి తీసుకురావాలంటే చదువుకున్న వాళ్ళందరికీ అర్థమైంది. సూర్యుడు ఒక్కడే ఉంటాడు అక్కడ, అనేక గ్రహాలు ఉంటాయి. ఒక్కడిని గదిపితే అన్నీ కదలాలా లేదా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు. అన్ని గ్రహాలు కూడా వాటి దేవుడు నియమించిన ఆ వైనంలో తిరిగితేనే మనం క్షేమంగా ఉండగలం. అన్ని గ్రహాలు కూడా సంతోషంగా చక్కగా దేవుడు నియమించిన స్థలంలో ఉండగలవై, దేవుడిని మహింపరచగలవై. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సకల సృష్టి కూడా ఆయన మహింపరుస్తుందంట. ఈ సృష్టిని ఏలటానికి తన స్వరూపమందు నిర్మించుకున్న ఆ మనిషి తప్ప. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సృష్టిని కూడా వెనక్కి తిప్పాడు. హిజ్కియాకు అనుమానం పోవునట్లుగా అద్భుతం చేశాడు అక్కడ. అందుకని యేసు ప్రభు వారు కూడా శిష్యులు ఒకసారి ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అంటాడు, ఇంకా ఎన్నాళ్ళయ్యా నన్ను ఇలా శోధిస్తారు, అద్భుతం కావాలని, సూచన కావాలని, సూచిక క్రియలు కావాలని నన్ను ఎన్నాళ్ళు ఇసుకిస్తారు అని అన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ హిజ్కియా జీవితంలో మరి దేవుడు తన యొక్క పూర్వస్థితిని బట్టి తన కలిగిన ఆ భయంకరమైన వ్యాధి నుంచి దేవుడు అతన్ని విడిపించాడు అని రాయబడింది. దేవుడు అతన్ని బాగు చేశాడు అని రాయబడింది. మీ అందరికీ ఒక మాట చెప్తా, బాగా వినాలి. ఈ సామెత మీ అందరికీ బాగా తెలుసు, ఇంకా ఇట్లాంటి సామెతలు మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఏరు దాటినాక తెప్ప తగలబెడితే ఏమైంది? చెప్పరేంటి? ఆ దరికి పోయి ఈ దరికి రావాలనుకున్నాడు, ఏరు దాటారు, 4 తెప్పలు వేసుకొని వెళ్ళి, ఒక 5-6 తెప్పలు వేసుకొని వెళ్ళారు. ఆ దరికి పోయి ఒక తెప్ప తగలబెట్టాడంట. పక్కన వాడు అంటాడంట, రే మళ్ళీ ఇప్పుడు ఆ దరికి ఎట్టెళ్తా, ఈ దరికి వచ్చేసారి ఆ దరికి ఎట్టెళ్తా అన్నాడంట. అర్థమవుతుందా? అందుకని వాడమల్లయ్య అని వాడు దిగినాక బోడి మల్లయ్య అన్నాడంట. అర్థమవుతుందా మీకు? వాడమల్లయ్య ఆపదొచ్చిందయ్యా, దేవుడు స్వస్థపరిచాడయ్యా, కరుణించాడయ్యా. ఎన్నో స్వస్థతలు, ఎన్నెన్నో అద్భుతాలు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా కుటుంబ వ్యవస్థలో ఇప్పటి వరకు నేను ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి నేను చూశా. అర్థమవుతుంది మీకు? మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నా. కానీ ఆపద వచ్చినప్పుడు ఏంటంట, వాడమల్లయ్య కరుణించయ్యా. వాడ దిగగాలే ఏమయ్యాడంట, బోడి మల్లయ్య అయ్యాడంట. చెప్పండి విన్నపడిన వాళ్ళంతా బిగ్గరగా చప్పలు కొడితే భయపడతాం. హల్లెలూయా. వాడమల్లయ్య బోడి మల్లయ్య అయిపోయాడు కదా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ఆలకించేవాడు ఆయన పేరు ఏంటంట, ప్రార్థన ఆలకించేవాడు ఆయన పేరు. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడిని. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. నిన్ను కరుణించినవాడు ఆయన, నిన్ను లేవనెత్తువాడు ఆయన, నిన్ను స్వస్థపరచువాడు ఆయన, నిన్ను అనేకమైన మేలులతో తృప్తిపరచువాడు ఆయన. 91వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 91వ కీర్తనలో కొన్ని మాటలు చదువుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నా నా దేవుడు. బాగా వినండి అందరూ, నాకు చూడమ్మా. సర్వశక్తుని చాటును విశ్రమించే వారిలాగా మనం ఉండాలి.
ఆ సర్వశక్తిని చాటును మనం విశ్రమిస్తే, అర్థమవుతుందా? వాడ ఏ వాడంటది? రక్షణ అనే వాడ, యేసు ప్రభు అనే వాడ. ఆ వాడలో నువ్వు ఉన్నావనుకో, ఇప్పుడు చదవబడిన ఆ 91వ కీర్తనలో రాయబడిన ఆశీర్వాదము, దీవెన, క్షేమాభివృద్ధి నీవు నీ కుటుంబం కలిగి ఉంటావు. ఆ వాడలో లేకోకుండా వాడ దిగి, రేవు వచ్చినప్పుడు అవసరతల కొరకు వాడ దిగి ఏం చేస్తారంట? వాడమల్లయ్య అన్నది వల్ల పోయి బోడి మల్లయ్య 500 కూలయ్యా, 200 కూలయ్యా, 5 రూపాయలు కూలయ్యా, ప్రార్థన అయ్యా, మళ్ళీ జనవరి 1st కొత్తానయ్యా. చెప్పండి, మళ్ళీ జనవరి 1st కొత్తానయ్యా, లేకపోతే 31st కొత్తానయ్యా. ఎందుకంటే వాగ్దానం మళ్ళీ సంవత్సరానికి సరిపోయి ఇస్తావు కదా, సంవత్సరానికి సరిపోయే వాగ్దానం ఇస్తావు కదా. స్లిప్ తీసుకుంటానయ్యా, వెళ్తానయ్యా, అనేకులు చెప్తానయ్యా, ఆ రోజు 2 రోజులు 3 రోజులు, ఇదిగో నా వాగ్దానం, ఇదిగో నా వాగ్దానం. అర్థమవుతుందా? ఇసుకే కూడా అట్లాగే ఉన్నాడు కొంతవరకు. ఉన్నాడా లేడా? చెప్పండి. విన్నాడా? ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? అద్భుతమైన ప్రార్థన చేశాడు, మహా ఆశ్చర్యకరమైన ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిని కదిలించే ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధి కదిలించబడింది, దేవుని హృదయం కదిలించబడింది. దేవుని హృదయం, దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం వచ్చి ఏం చెప్పాడు? యెషయా ఏం చెప్పాడు? అయ్యా నీ మరా నీవు కన్నీళ్లు విడుచుట ఏంటంటే చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు అర్థమవుతుందా? మీరు కన్నీళ్లు విడుచుట ఆయన ఇచ్చాడు. కాబట్టి నీకు 15 సంవత్సరాల మరల ఆయుష్ని ఆయన పొడిగించాడు. కాబట్టి మనం మన జీవితాల్లో దేవుడు మనం ఎంతకైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన విన్నాడని నమ్మాలి. మనము ఆది నుంచి కూడా అనుమాన సంబంధులం కాబట్టి, అనుమానపు వారసులం కాబట్టి, బాగా విన్నారా? మీకు అర్థమైందా? ఆది నుంచి కూడా మనం అనుమానపు వారసులం కాబట్టి, మన పితరులు కూడా అదే కోవలో మనం నడిపించారు కాబట్టి, ఆ అనుమానం మనలో స్థిరపడింది కాబట్టి, అందుకని ప్రభువారు ఏమన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు బంతిని బావిలో వేసినట్లుగా ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాడంట. సముద్రంలో నీ కుటుంబంలో అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడంట. మనుషులు ఎవరు కూడా చేయలేని మహా అద్భుతాలు నీ కుటుంబంలో జరిగిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక మనిషిని బ్రతికించాలన్నా, ఒక మనిషి జీవితాన్ని బాగు చేయాలన్నా, ఒక మనిషి జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయాలన్నా మనుషులు ఎవరో కాదు, కానీ అది దేవునికే సాధ్యం. కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా కొండ దిగుతున్నారు, చదువుకున్నాం కదా పోయిన వారం ప్రభు మనతో మాట, కొండ దిగుతుంటే ప్రభు వారికి ఎదురెళ్ళి ఈ మాట అన్నాడు. అయ్యా ఏంటంట చెప్పండి, చెప్పాలి బిగ్గరగా చెప్పాలి. నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయాలన్నా. ఆయనకి ఎదురుగా పరిగెత్తి వెనకాలన్న సమూహం రాళ్ళేసి కొడతారని కూడా లేకుండా, కుష్ఠరోగులు కనపడితే ఆనాడు చేసే మొట్టమొదటి పని, పిల్లలైనా పెద్దోళ్ళైనా వృద్ధులైనా అంటే దగ్గర రావాకు రాలే. పిచ్చికొక్క ఎదురైంది అనుకో ఏం చేస్తాం? ఒకటి పారిపోతాం, రెండోది మన దగ్గర రాకూడదని కర్రో రాయో తీసుకొని దాన్ని కొట్టడానికి చూస్తాం. అంతకంటే భయంకరంగా ఆ రోజుల్లో కుష్ఠరోగులను చూశారు. అలాగ చూశారు కాబట్టి ఏ కుష్ఠరోగి కూడా ఆ ఊర్లో లేడు, ఊరు వెలుపల ఉండేవాడు. అలాంటి వాడు ఆ కొండ మీద ప్రసంగం ఏడో పొదల్లో చాటున ఉండి ఆ మహాసభలో ఉన్నవారికి కలిగిన మహా అద్భుతాన్ని అతను పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడంటే, వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించి మాట వలన కలుగును అన్నాడు. ఆయన ఆ మాటలన్నీ విన్నాడు, పొదలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన వెనకాల ఆ సమూహం అంతా కొండ దిగి వస్తుంది. వాళ్ళందరూ ఎంక చూడాలి. జనం ఏమనుకుంటారా నాకు అనవసరం, నా ప్రభు నేను మహింపరచాలా, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలా, నా ప్రభు నా అవసరం తీర్చేవాడు, నా అక్కర తీర్చేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నేను పడిన గుంటలో నుంచి లేవనెత్తేవాడు. ఆయన నమ్మిన వాళ్ళు ఆయన ఏం చేస్తాడంట? నమ్మినవాడు రక్షించబడు, నమ్మనివాడు శిక్షించబడు. కాబట్టి ఆయన నమ్మాడు, పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు నువ్వు అని అడిగాడు. ప్రభువారు వాడిని పట్టుకొని, నాకు ఇష్టమేనయ్యా, నువ్వు శుద్ధుడివి నమ్మనండి. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసుల జీవితాల్లో కలుగు ఆపదలు అనేకములు. ఇది గుర్తుపెట్టుకోండి. నీతివంతులు కలుగు ఆపదలు అనేకములు అనే మాట కొంచెం పక్కన పెడదాం. నీతి అనే కాడ విశ్వాసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు విశ్వాసులకు కలుగు ఆపదలు అనేకములు, విశ్వాసులకు వచ్చు నిందలు అనేకములు, విశ్వాసుల మీద శత్రువులు అనేకులు. ఎందుకని?
విశ్వాసులు కొద్దిగా ఉన్నారు, లోకం బహు విస్తారంగా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారు. అందుకని మనం భయపడాలా? భయపడకూడదు. మహాసభ చూశాడు, మహాసమూహాన్ని చూశాడు, ఏమాత్రం కూడా జమకడా ఏమాత్రం కూడా జమకల. అందుకని అద్భుతాన్ని చూడగలిగాడు తన జీవితంలో. మనం కూడా మన ముందు మనం బైబిల్ తీసుకుని వెళ్తా ఉంటే మన వెనకమాల ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. మరుగువా? ఏం కలిగింది, ఏం చేశారు, ఇంకా ఇలా అట్టంట వీళ్ళు చూసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి మరి మనం ఎవ్వరమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. హిజ్కియా ఒక్కటే మాట అన్నాడు, ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోయి నా ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. రాజ్యంలో మహా వైద్యులు ఎవరున్నారో వాళ్ళందరూ తీసుకురండి. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో వైద్యులు ఎంతమంది అయితే ఉన్నారో నా వ్యాధిని బాగు చేయగలిగిన వాడు వాళ్ళందరినీ తీసుకురండి అని అన్నాడా? చెప్పండి, అన్నాడా? లేకపోతే రాజ్యమా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను దేవునికి నమ్మకంగా ఉన్నా, మీకు కూడా నమ్మకంగా ఉన్నా, నా కోసం ఏదో భక్తులు ఏదో చేసాడు అని అన్నాడా? వాళ్ళతో నాకెందుకు అని నేను నా ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. దేవుని నీ హృదయం ఏంటంట? ఆయన ఆలయం అంట. నా ఆలయాన్ని చక్కబెట్టుకుంటే నా ఇల్లుని చక్కబెట్టుకున్నట్టే. అయ్యా ఈ ఆలయం మొత్తం బాగానే ఉంది, ఒకవేళ ఏదైనా ఉంటే సరిది చెప్పాడు. దేవుడు వచ్చి కూర్చున్నాడు ఆ ఆలయంలో. నేను వచ్చేసాను రా, తలుపుది అంటున్నాడు ఆయన. బాబు నువ్వా కాదా? ఏంటంట? నువ్వా కాదు, నాకు ఎట్లా జరుగుద్ది చూసింది చెప్పవా చెప్పాడు. దేవుడు తన బిడ్డల కొరకు సృష్టిని ఆపేశాడు. సూర్యుడా అక్కడ ఆగమంటే ఆగాడు. అది ప్రార్థన మీద నమ్మకం. అది నేను ఆపగలను. మన ఓళ్ళు గెలిచేంత వరకు వాళ్ళ మీద వెళ్తూ ఉండాలా. చంద్రుడా అమాలోయలో అయ్యాలోయలో ఆగిని ఆగలేదా? వాళ్ళు భక్తులు, మన భక్తులు కదా. చెప్పండి నాయన చూడండి, వాళ్ళు భక్తులా, మనం భక్తులు కదా. వాళ్ళు సేవించిన దేవుడు మనం సేవిస్తలేదా? వాళ్ళు ప్రార్థించిన దేవుడు మనం ప్రార్థిస్తలేదా? కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది, మనకు నమ్మకం అంతే తేడా. మన దగ్గర ఉండే పాలే కాశం, మన దగ్గర ఏం లేదంటే తోడు పెరుగు. విన్నారా? తోడు పెరుగు కోసం అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం, మా ఇంటికి కూడా వస్తూ ఉంటారులే. పాట ఉందిగా, అర్థం చేసుకోండి. దేవుని సన్నిధికి వచ్చారుగా, తోడు పెరుగు లేకపోతే తీసుకెళ్ళండి, తోడేసుకోండి, మీ కుటుంబం చాలా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? తోడు పెరుగు అని ఎందుకని చెప్తున్నా అంటే, మీ దగ్గర ప్రార్థన ఉంది, మీ ప్రార్థన మహా గొప్పది, అయితే ఆవగినంత విశ్వాసమే లేదు. ఆ విశ్వాసాన్ని దేవుని వాక్యం చదువుతున్న దేవుని సేవకులకి, దేవుని యొక్క బిడ్డలకి, అనేకులకి, మన పూర్వీకులకి, మన ముందున్న వారికి, మన పూర్వీకుల గురించి చదువుకోవటం అంతా మనకు తెలియపోతే మన ముందున్న వారి అందరి జీవితాలు, అనేకుల జీవితాలు గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. వాటిని బట్టి అయినా నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏంటో పెరుగు అయిపోయింది, తోడు పెరగటానికి పెరుగులేదు, ఎక్కడికి వెళ్తాం? చూడండి, పక్కింటికి వెళ్తారా కదా. మీకు ఈ విశ్వాసం లేకపోతే టీవీ పెట్టండి, ఫోన్ చూడండి, ఏ పాస్టర్ల యొక్క ఆ మినిస్ట్రీని కొట్టినా కానీ వారి సంఘాల్లో జరిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దాంట్లో పెడుతున్నారు. విన్నప్పుడు విశ్వాసం కలగాలా లేదా? అది క్రీస్తుని గురించిన మాటేనా? చెప్పండి. విన్నవారంతా చప్పుడు జరగడం. హల్లెలూయా. కాబట్టి మరి ఈనాడు సంవత్సరం క్రితం మరణించవలసిన నేను మీ ఎదుట సజీవుడిగా సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే నాకున్న విశ్వాసము, నా తల్లిదండ్రులకున్న విశ్వాసము, నా కోసం చేసిన సంఘ ప్రార్థన, అర్థమవుతుందా? అది పెద్దది అని రాయబడింది, అది చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది అని రాయబడింది. అయ్యగారు ఎక్కడున్నాడు? నాకులాగా చదువులేనాడు అంట. ఆయన గురించి బైబిల్ రాయబడింది చక్కగా. శిరసాలలో ఉన్నాడంట. తెల్లారి ఏంటంటే ఆయన శిక్ష, శిరస్సు తీసి ఎండిపల్లెంలో పెడతారంట. శిరచ్ఛేదనం అంట. శిరస్సు తీసి ఎండిపల్లెంలో పెడతారంటే తెల్లారేరా నాయన నీకు ఆ శిక్ష అని చెప్పినా కూడా చక్కగా కమ్మగా నిద్రపోతున్నాడు. నేను అట్లా నిద్రపోలేదు, ఏడ్చే బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. అయితే ఆయనకు ముందు తెలియపరచబడింది, ఆయన అంచితనం ఎట్లున్నా తెలియపరచబడింది. ఆయన నిద్రపోతున్నాడు. సంఘం ఏం చేస్తుంది? మీరు ప్రార్థన చేసినట్టుగానే మరి అననుకూల పరిస్థితుల్లో కూడా సేవకుడి కోసం ప్రార్థన చేసింది. అది నిజమే, ఇది నిజమే. మీ ప్రార్థనే కదా, చెప్పండి. మీ ప్రార్థనేనా కాదా? మీరు అందరు చేసిన ప్రార్థన. ఇంకా నా రక్త సంబంధికులు, ఈ బేతేలు వ్యవస్థలో, ఈ బేతేలు మినిస్ట్రీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ, నా తల్లిదండ్రులు, లేకపోతే నా కుటుంబ సభ్యులు అందరూ ఇంతమంది చేసిన ప్రార్థనని దేవుడు నన్ను తీసుకొచ్చి మీ ఎదుట సజీవుడిగా ఉంచాడు. కాబట్టి మీ ప్రార్థన ఎంత గొప్పదో మీకు తెలియటం. మీకు అర్థమవుతుందా?
ప్రార్థన మీరు చేసే ప్రార్థన చాలా గొప్పది. దాని బలమే మీకు తెలియట్లా. దాని బలమే మీకు తెలియట్లా. సాక్ష్యం అంటే ఏంటి? గొప్ప సాక్ష్యం అంటే ఏంటో చెప్పేదా? సాక్ష్యం గొప్పది అంటే ఏంటంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి విడిపించబట్టం కాదు. సాక్ష్యం దేవుడు విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం సాక్ష్యం అంటే దేవుడు మెచ్చే విధంగా దేవుడికి నచ్చే విధంగా ఉండే విశ్వాసం సాక్ష్యం అంటే ఏంటంటే అగ్నిగుండంలో ఏక ముందు వాళ్ళు మాట్లాడారే. ఏమని మాట్లాడారు? ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఈ ప్రతిమకు మొక్కము. ఒకవేళ మా దేవుడి కొరకు మేము మరణిస్తామే కానీ ఈ ప్రతిమకు మేము మనకు వచ్చిన ఆపదను బట్టి తలంచే వ్యక్తులుగా మనం ఉండనే. అది సాక్ష్యం. అది సాక్ష్యం. దానియేలు సాక్ష్యం ఏంటో తెలుసా? సింహాల బోల్లో నుంచి దానియేలు కాపాడబడతాం సాక్ష్యం కాదు. చెప్పండి. దానియేలు కాపాడబడతాం సాక్ష్యం కాదు. దానియేలు సాక్ష్యం దానియేలుగా చెప్పింది. రాజు నిద్రలేదా రాత్రి? నిద్ర లేక తెల్లవారుజామున వచ్చి రాజు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అది సాక్ష్యం. అలాంటి సాక్ష్యం పొందుకోవాలి మనం. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు మనం విడిపించడం కాదు, అది విడిపించే తర్వాత, విడిపించక ముందు ఉండాల్సింది గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. మనము పాలున్న వాళ్ళు తోడు పెరుకెళ్ళినట్టుగా అర్థం కావాలని చెప్తున్నాను పలుమార్లు. నీకెంతో కన్నీటి ప్రార్థన ఉంది, నువ్వు ప్రార్థన చేసావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఇంకా తెప్పదాటినాక ఏంటంట? చెప్పండి. తగలబెట్టారంట. విశ్వాసాన్ని ఏం చేశారు? అవసరాలు తీరిపోయినాయి, అక్కర్లు తీరిపోయినాయి, ఇంకా విశ్వాసం ఏముందలే, ఇక మన జీవితం కొనసాగిపోయిందంటే కుదరదు. కుదిరిద్దా? కుదరదు. మళ్ళీ నువ్వు రేవాదరికి వెళ్ళాలా? రేవాదరికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చామో మట్టికి మన్ను వెళ్ళాలా? మనం ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలా. ఇదేంటంట? యాత్రిక ప్రయాణం. యాత్రికుని జీవితం లాంటిది మనది. ఇది కాదు శాశ్వతమైన రాజ్యం. అది అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలా? ఆ తెప్ప కావాలా? ఆ తెప్ప కావాలా? వాడమల్లయ్య వాడ దిగినాక బోడి మల్లయ్య, అవసరం తీరిపోయినాక బోడి మల్లయ్య. కొందరు ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చడం. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మనము ఎంత కన్నీటి ప్రార్థనా పరులమైనా ఆ చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దక్కింది అని నమ్మేవాళ్ళు గొప్పవాళ్ళు. నమ్మేవాళ్ళు స్టేజీ మీద ఉండి సాక్ష్యం చెప్తారు. వినండి, మీ జీవితంలో విశ్వాసం ఉంటే ఇక్కడ ఉండి సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని తోసేయట్లా, మీరు మంచోళ్ళు కాదురా బాబు, మీరు ద్రోహులురా, పాపులురా అని మిమ్మల్ని చెప్పించట్లా. ఆయన ఏమి మీద నిందలేట్లా. ఏమన్నాడు ఆయన? ఒరే, మీరు ఎంత ప్రార్థన చేశారు, మీ ప్రార్థనకు మెచ్చి నేను వచ్చాను కదా, మీకు కావాల్సిన నేను తెచ్చాను కదా, తీసుకోండి రా, తలుపు తీయండి రా అన్నాడు. ఏమి వచ్చింది? నువ్వా కాదా? వచ్చింది కిటికీ తెచ్చుంటాం కదా. ఇట్లాగా ఆయన ఏమన్నాడంటే, హిజ్కియా, అయ్యా, 3వ దినాన నేను లేచి వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళినట్లు, నా రోగం బాగుపడినట్లు, నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లు నేను ఎలా నమ్మాలి? ఏ సూచన వల్ల నమ్మాలి? ఇంకొక మాట చెప్తామనండి. జ్ఞానుడి గురించి మనం ఈ సందర్భంలో చెప్పుకుంటాం కదా కదా చెప్పండి. అయితే ఆ జ్ఞానులు, మహాజ్ఞానులు కష్టపడి వచ్చారు. ఎక్కడికి? యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. బయలుదేరి ఎక్కడో వాళ్ళు బయలుదేరిన కాడ నుంచి వారికి దారి చూపించింది ఏంటి? బాగా వినాలా, దృష్టిలో పెట్టుకోండి. మీ అందరికి అవసరమైన మాట ఇది. ఏది దారి చూపించింది? నక్షత్రం. నక్షత్రం వాళ్ళు బయలుదేరిన కాడ నుంచి అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అరణ్యాలు, అనేకమైన ఆ ప్రయాణం అంతట్లో కూడా వారికి తోడైంది. ఏడదాకా? యెరూషలేము. ఏంటట? యెరూషలేము బోర్డు కనపడింది. యెరూషలేము బోర్డు ఎప్పుడైతే కనపడిందో, మధ్యస్థానంలో పుడతానన్నాడు కాబట్టి ఇక్కడ కాదులే, నక్షత్రాన్ని వదిలిపెట్టి రాజు దగ్గరికి వెళ్దాం, ఎక్కడ పుట్టాడో ఆ యూదుల రాజు కనుక్కుందాం అని చెప్పి రాజు దగ్గరికి. నక్షత్రాన్ని వదిలిపెడితే కనపడేది యేసుప్రభు కాదు. చెప్పండి, ఎవరు కనపడతారు? ఆ రాజు పేరేంటి? యేసుప్రభు కనపడ్డు. ఏ రోజు కనపడ్డాడు? ఏం కనపడగానే? ఎప్పుడైతే యెరూషలేము బోర్డు కనపడిందో, యెరూషలేము వచ్చామురా, ఈ స్థలంలోనే యేసుప్రభు వారు పుట్టాడు అని తెలుసుకున్నారు. ఆయన పుట్టిన కాడికి, ఆయన పశువుల పాక దగ్గరికి అది నడిపించడానికే దేవుడు పంపించాడు ఆ నక్షత్రాన్ని. కానీ ఏం చేశారు? అనుభవం పెరిగింది, దగ్గరికి వచ్చేసాం, ఇక నక్షత్రంతో పనే ఉంది, రాజు దగ్గరికి వెళ్దాం. యేసు దగ్గరికి నడిపించడానికి నేను నక్షత్రాన్ని పంపించాను రా అంటే, ఏడదాకా వచ్చేసాం కానీ నక్షత్రంతో పనే ఉంది, ఏ రోజు దగ్గరికి వెళ్దాం. యేసు దగ్గరికి కంటే ముందు ఏ రోజు కనపడతాడు. వింటున్నారా?
నక్షత్రాన్ని విడిచిపెడితే, సేవకుడిని విడిచిపెడితే, వాక్యాన్ని విడిచిపెడితే ఎవరు కనపడతారు? యేసు ప్రభు గారు కనపడేది. ఏ రోజు రాజు కనపడతాడు. మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నా. సేవకుడిని విడిచిపెట్టినా, ఇంకా వాక్యాన్ని విడిచిపెట్టినా, ఎప్పుడు వచ్చేసాం ఇక మనం అనుభవం వచ్చేసిందని అట్లా అనిపించిందని మన హృదయానికి వాక్యం తెలుసుకోవాలి. మంచిది, ఇది ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్ళిపోయినాక విశ్వాసులకు ఏమనిపించిందంటే ఏ రోజు దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు దగ్గరికి అది వెళ్ళేది, ఏ రోజు దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు కనపడ్డు. ఎందుకంటే ఆ స్థాయిలో వారి కళ్ళు మూసుకుపోయింది. ఆడకి వీళ్ళు వెళ్ళటం వల్ల ఎంత నష్టం కలిగింది తెలుసా? చెప్పండి, ఎంత నష్టం కలిగింది? అనేక మంది పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకున్నాడు హేరోదు. ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోయి ఏ రోజు రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అతను పుట్టినట్టుగా ఒక నక్షత్రం వల్ల మేము కనుగొని వచ్చామన్నాడు. వాడికి ఏం తెలుసు? వాడి టైం కలిసి వచ్చింది, పోయి ఆడ కూర్చున్నాడు. చప్పటి వీళ్ళకుండా జ్ఞానం వాడికి ఎక్కడది కదా. సరే, ఆడేమన్నాడు? నేను ప్రయత్నం చేస్తాను, మీకు తెలిస్తే మీరు వెళ్తా నాకు చెప్పండి, మీరు వెళ్తా నాకు చెప్పండి ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళని పంపించి ఇటు పోయి పిల్లలను చంపండి అని పంపించాడు. కాబట్టి మరి మనం వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మనుషులకు దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వాక్యం చదువుకుందాం. 119, 105. అసలు నోటి కంఠోపాకం ఆటమైపోయి ఉండాలి ఆ వాక్యం. అది చెప్పండి, ధైర్యంగా చెప్పాలా. అదే అనుమానం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అన్నాడు. ఆయన వాక్యం మన పాదాలకు మనం నడిపించేది ఏంటి? వాక్యం ద్వారాగా నడిపించబడాలా. వినండి, వాక్యం ద్వారాగా నడిపించబడాలా. వాక్యం ద్వారాగా నడిపించబడకోకుండా మనుషుల ద్వారా నడిపించబడితే మనం మోసపోతాం. అక్కడ దాకా నక్షత్రమే వారి దారి చూపించింది. అక్కడికి పోయి ఎప్పుడైతే బెత్లెహేమ్ అనే బోర్డు చూసారో ఆ ఊరు వచ్చేసామని తెలుసుకున్నారు. నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజు దగ్గరికి పరిగెత్తారు. ఎప్పుడైతే నక్షత్రాన్ని విడిచిపెట్టారో, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారో, యేసు ప్రభు వారు కనపడతాడా? ఏ రోజు కనపడతాడు. ఏ రోజు కనపడటం వల్ల ఏమైంది? పసిపిల్లల ప్రాణాలు కోల్పోయి ఎంత నష్టం. వెంటనే అక్కడి నుంచి వచ్చారు. మరి అక్కడికి చేరారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. ఎందుకు నేను ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే, మన అవిశ్వాసము మన ఆశీర్వాదాన్ని ఏం చేస్తుందంటే మనకు కనపండి. ఏ స్థలములో నీ ఉంగరాన్ని పోగొట్టుకున్నావు, ఏ స్థలములో నీ విలువైన వజ్రాన్ని, లేకపోతే ఏ స్థలములో నీ విలువైన మాణిక్యాలను లేకపోతే బంగారాన్ని పోగొట్టుకున్నావు, ఏ స్థలములో నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోయావు, ఆ స్థలములో నువ్వేమి ఎత్తకాలన్నాడు? అది చప్పలు కొడితే ఏం పెట్టి ఎత్తకాలంట? దీపము వెలిగించి. నువ్వు పోగొట్టుకున్నదే దీపం వెలిగించాలి. వాక్యమే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు, ఏదైతే కోల్పోయావో, ఏ బలహీనత చేత అయితే నువ్వు పీడించబడుతున్నావో, నీ బలహీనత నుంచి విడిపించబడాలంటే నీకేం కావాలంటే దీపస్తంభం కావాలా. చప్పలు కూడా జనం హల్లెలూయా. నీ దీపాన్ని వెలిగించినవాడు ఆయన. చెప్పాలా, నీ దీపాన్ని వెలిగించినవాడు ఆయన. కాబట్టి నీవేం చేయాలంటే, నీవు నీ దీపాన్ని వెలిగించిన, ప్రభు వెలిగించిన ఆ దీపాన్ని మంచం కింద కాక దీపస్తంభం మీద పెడితే నీకు ఏ హాని? దీపస్తంభం మీద ఆ ఎలుతుంటే చుట్టుపక్కల మండరగబ్బలం వస్తుందా, పాము వస్తుందా, శత్రువు వస్తున్నాడా, దొంగ వస్తున్నాడా, ఏదైనా కనపడదా?
దారి చూపించేది నక్షత్రం, ఏ రోజు కాదు. చెప్పాలి, ఏ రోజా? యెరూషలేమా? ఆ బోర్డు కాదు మనకి ఆ దారి చూపించేది వాక్యమే, నక్షత్రమే, దేవుని వాక్యమే మనకి దారి చూపించేది. కాబట్టి ఇక్కడ ఆ హిజ్కియాని కానీ మిమ్ములను కానీ విరుచున్న వారిని కానీ అనేకుల్ని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో ఏమంటున్నాడంటే, మీరు ద్రోహులురా, మీరు దొంగలరా, మీరు అపవిత్రులరా, నేను మీకు స్వస్థత ఇవ్వను, నేను మీకు ఆరోగ్యం ఇవ్వను, నేను మీకు ఆ సంతోషాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇవ్వను అని అంటున్నాడా? ఏమంటాడంటే, మీ ప్రార్థన చాలా గొప్పది, నా సన్నిధికి చేయండి. ఈ మధ్యాహ్న సమయంలో ఏ విధంగా ఈ సమయంలో ఈ వాక్యం నీకు వినిపించబడుతుంది, నీ చెవికి నీ హృదయానికి వాక్యం తాకింది, ఈ మాట నీ దగ్గరికి వచ్చింది అంటే నీవు దేవుని ఆ సముఖాన్ని కదిలించవు, ఆయన సన్నిధికి నీ ప్రార్థన చేరింది. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు తప్పించే ఆ తపన ప్రభు చూశాడు, నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను విడుదల కలుగు చేయడానికి వచ్చాడు. అయితే ఈ సమయంలో నీకు కావాల్సింది ఏమంటాడంటే, అయ్యా నీకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి ఏం చెప్తున్నా? విశ్వాసం కావాలి. ఏం కావాలా? విశ్వాసం కావాలి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే, 3.5 సంవత్సరాల ప్రభు పరిచర్య చేస్తే, ఆ పరిచర్యలో అనేకులు చనిపోయిన వారిని, రోగులు, బలహీనలు స్వస్థపరిస్తే, ఎవరిని కూడా నా ప్రభావం నిన్ను స్వస్థపరచునన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఈ మాట నీకు వినపడుతుందంటే ప్రార్థన నీకు గొప్పగా ఉంది, కానీ విశ్వాసం సన్నగిలిపోయింది. నీవు ఏదైతే అడిగావో దాన్ని గురించిన విశ్వాసాన్ని జీవితంలో పెంచుకో, అప్పుడు నువ్వు మహా అద్భుతాలు చూడగలవు. అందుకనే ఇక్కడ త్రోసి వేయకోకుండా, విడిచిపెట్టుకోకుండా హిజ్కియాతో చెప్తున్నాడు, ఏ సూచన సరిపోయింది నీకు? 10 అడుగులు పోయిన నీడ 10 అడుగులు వెనక్కొస్తే నమ్ముతావా? నమ్ముతావా? ప్రభు అంటున్నాడు, ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో గతంలో చూసావు కదా, నువ్వు అడిగిన వాటి మీదే దృష్టి పెడితే ఎలా? నువ్వు అడక్కోకండి, నీలా ఆయన చెప్పండి, అయ్యా నాకు పలాంటి కావాలని అడుగుతాం, అడక్కోకుండా. పొద్దున్నే స్కూల్కి వెళ్తా, నాన్న 10 రూపాయలు అంటది మా అమ్మాయి, 5 రూపాయలు అంటది ఇంకొక అమ్మాయి, 5 రూపాయలు అంటాడు ఇంకొక అబ్బాయి. 5 రూపాయలైనా ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది. అప్పటికే టిఫిన్ చేశారా చేయలేదా? భోజనం చేశారా చేయలేదా? స్కూల్ డ్రెస్ వేసుకున్నారా? సైకిల్ తీసుకున్నారా? అన్నీ వాళ్ళకి కావాల్సిన అప్పటికే ఎన్నో విలువైనవి వాళ్ళకి అందిని. కానీ ఏమడుగుతున్నారు? 5 రూపాయలు. 5 రూపాయలు ఇకపోతే మొహం ముడుచుకొని మూతి తిప్పుకొని వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళ మీద నాకు ప్రేమ లేదా? ఉదాహరణ చెప్తున్నాను, ప్రేమ లేదా? 5 రూపాయలన్నా వాళ్ళకు 5 రూపాయలు ఇలేని ప్రేమ నాది కాదు. 5 రూపాయల కంటే మిన్నైన ప్రేమ నాకు వాళ్ళ మీద, ఇంకా విలువైన వాటిని వాళ్ళకి ఇచ్చేవాడిని. ప్రభు కూడా అదే అంటున్నాడు మీతో, మీకు అర్థం కావాలని చక్కగా చెప్తున్నాను. 5 రూపాయలు ఆయన చూడదు, మీరు అడక్కోకుండా అంతకు మించి ఎంతో విలువైన ఆశీర్వాదాన్ని, దీవెన, నెమ్మదిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మీరు అన్ని పనుల్లో ఆరితేరడానికి, మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, అన్ని విషయాల్లో మీరు వద్దలటానికి నేను ఎన్నో నెమ్మది కలిగిన దినాలను గతంలో మీకు ఇచ్చా కదా పూర్వం. ఇప్పుడు మీకు ఈనా అని అడుగుతున్నాడు. ఇస్తాడు అన్న వాళ్ళ, నమ్ముతాం అన్న వాళ్ళ బిగ్గరగా చెప్పలు కూడా జనం. దేవునికి మహిమ కలుగును గాక. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ముగించే ముందు మరి మనము కొన్ని దినాలు ఎక్కడికి వెళ్తాం? నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి పాతవి గతించిన సమస్తము నూతనమై. పాతవి గతించినట్టు నేను మిమ్మల్ని శపించలా, మిమ్మల్ని నిందించలా, ప్రభు కూడా నిందించలా, శపించలా. అవునా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు ఏదైతే తెచ్చానో అవి మీరు అనుభవించలేకపోతున్నారు, నా ప్రేమను మీరు గుర్తించలేకపోతున్నారు, మీ కొరకు నేను చేసిన ఆ త్యాగాన్ని, మీ కొరకు నేను దాచి ఉంచిన మేలుడు, ఆశీర్వాదాన్ని, నేను మీకు ఇవ్వాలనుకున్న ఆ దీవెన, అదంతా కూడా మీరు ఏం చేస్తారంట? గుర్తించటలా అన్నాడు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హిజ్కియాకు తీసుకొచ్చిన ఆ వర్తమానం మరలా యెషయా తీసుకొచ్చిన వర్తమానాన్ని సందేహించాడు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు 2025లో ప్రవేశించబోయే తలకల్లా మీరు ఈ సంవత్సరంలో చూసిన దుఃఖ దినాలు ఇక చూడరు. అందుకే ప్రభు మీతో ఈ మాట చెప్పాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నవారల్లా మీ అంతటా మీరన్నా చెప్పలు కొట్టండి. యెషయాని హిజ్కియా దగ్గరికి పంపించాడు కదా, నన్ను మీ దగ్గరికి పంపించాడు. నాతో చెప్పమని. దేవుడు మీకు ఏది కావాలో ఈ సంవత్సరం దాటి ముందుకెళ్ళబోయే తలకల్లా స్వచ్ఛమైన ఆశీర్వాదం, మీరు ఊహించిన గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తున్నాడు. అది మీరు నమ్మితే ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, దాంపత్య పరంగా మీరు ఏ రంగాల్లో ఆశీర్వాదాన్ని ప్రభు దీవెన కోరుకుంటున్నారు, అన్ని విషయాల్లో సమృద్ధి అయిన ఆశీర్వాదంతో
నూతన సంవత్సరంలో సంతోష గానములతో మీరు అడుగు పెట్టుదురుగాక. దీనికి సూచన ఏమన్నా కావాలా? దీనికి సూచన ఏమన్నా కావాలా? నమ్ముతున్నారా? నమ్మితే అది మీకు కలుగును గాక. మీ నమ్మిక చొప్పున మీరు సమాధానపరచబడును గాక. వాక్యాన్ని ముగిస్తాను. మీకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడి ఇమానాన్ని మీకు ఇచ్చేసాను. చిన్న సందేహం అదేంటంటే, ఎక్కడ కూడా మీరు అవిశ్వాసం మరలా మీ జోలికి రాకోకుండా ఉన్నట్లు నాకు ఇచ్చిన ఈ చిన్న ఈ పాట పాడేలోపే చిన్న ప్రేరేపణ ఇచ్చాడు. అందుకని చెప్తున్నా, బాగా వినండి. విన్నారు అందరూ? అర్థమవుతుంది మీ అందరికీ? మీకు కావలసిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చేసాడు, మీరు తీసుకున్నారు. మీరు దాన్ని అనుభవించాలంటే మీలో మరలా సందేహం రాకుండా ఉన్నట్లు చెప్తున్నా. నేను చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి వాక్యానికి ముందు అక్క ప్రార్థన చేసింది. ఎవరిని గురించి పేరెత్తింది? అపోస్తులైన పౌలు గారి గురించి ఎత్తిందా? అపోస్తులైన పౌలు గారు దేవునికి నమ్మకంగా, ఒకళ్ళు బయటికి వెళ్ళి వాడిని కలవన్నమ్మా. అపోస్తులైన పౌలు గారు దేవునికి నమ్మకంగా పరిచర్య చేశాడా చేయలేదా? దేవుని నామాన్ని మహింపరచడం లేదా? 11 మంది విశ్వాసులు, 11 మంది ప్రభు యొక్క శిష్యుల కంటే కూడా కడపటి వాడైనా కానీ మొదటివాడిగా నిలబడ్డాడు. అన్ని అద్భుతాలు దేవుని కోసం, అన్ని ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు దేవుని మహింపరచడం కొరకు ఎంతో వాడబడ్డాడు. అలాంటి వారి జీవితంలో, అంత గొప్ప దైవజనుడి జీవితంలో, అంత గొప్ప విశ్వాసి జీవితంలో ఆయన మంచి కోసం బయలుదేరాడు. ఆయనకి ఎన్నో కీళ్ళు, ఎన్నో ఆపదలు ఎదురైనాయి. ప్రతి కీడులో కూడా మళ్ళీ గొప్ప మేలునే చూశాడా? చెప్పండి. లూదియా ఇంటికి రమ్మని అడిగింది. అయ్యా, నేను దైవభక్తి కలిగిన దాన్ని అయితే మా ఇంటికి రయ్యా. మధ్యలో పూతోను దెయ్యం పట్టిన ఆ యవన బిడ్డని స్వస్థపరిచాడు. తన యొక్క ఆ యవన బిడ్డ యొక్క బంధకాలను విడిపించాడు. వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్లి చెరసాలు వేశారు. ఎక్కడైనా నేను మంచి చేశాను కదా, నీ సేవ కొరకు నేను ఇన్ని చేశాను కదా, నన్ను తీసుకొచ్చి చెరసాలు వేసేవిందని అన్నాడా? విన్నారా? మీకు వినపడుతుందా? అక్కడ కూడా దేవుని మహింపరిచాడు. అక్కడ కూడా పాపం చేత పట్టబడిన వారు, లేకపోతే దేవుని ఎరగని వారికి దేవుని రక్షణ సువార్తను ప్రకటించాడు. ప్రాకారములు గురిపోయిన వారు స్తుతిస్తుంటే మీరు స్తుతిస్తే అలా ఉండాలి. ఆపదల్లో అక్కర్లో కూడా మీరు అలా ఉండాలి. అందుకనే దశలోనిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎలాగూ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తమైనది. ప్రతిరోజు మీరు చేయవలసిన పని అది. దేవుడు విధించిన టైం టేబుల్ అది అంటాడు. కలిమియందును లేమి అందును ప్రభు కొరకు నిలబడే వారిగా ఉండాలి. పౌలు గారు ఆ విధంగా నిలబడ్డాడు. పౌలు గారికి కలిగిన ఆపదలను బట్టి పౌలు గారు మంచోడు అంటామా? చెప్పండి. ఇది అట్టన్నవిందయ్యా అంటారా? అవును, మంచోడే. ఎన్ని ఆపదలు కలిగిన ఆయన మంచోడే. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మంచోడే. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన సందేహించేవారు సందేహించారు. ఆయన వాడ కూలిపోయి బద్దలైపోయి వాళ్ళు ఒక చోటకు చేరారు, ఒక దీవికి చేరారు. అనాగరికులు దీవికి చేరారని ఉంది. నాగరికత లేని వారి దీవికి చేరారని ఉంది. అలాంటి అనాగరికులు ఈ వాడ బద్దలైపోయి వాడ ప్రయాణంలో పడిపోయి వచ్చే వాళ్ళని సముద్రం నుంచి బయటికి లాగి ఏం చేశారంటే, వీళ్ళు చలి కాసుకోవడానికి, వర్షం గుర్తుంది చలి కాసుకోవడానికి వారు ఆ మంచుతో లేకపోతే ఆ చలికి గడ్డగట్టి చచ్చిపోతారేమోనని చలి మట్టేశారు. అందరూ చలిగా అవుతా ఉన్నారు. ఆ వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళంతా. పౌలు గారు ఏం చేశారంటే, కొంచెం ఓపిక చేసుకొని మంటని కొంచెం ఎక్కువ రేపుదామని ఒక మోపు పొలం తీసుకొచ్చి ఆ మంటల్లో వేసాడు. ఆయన తీసుకొచ్చే మోపు పొలంలో ఒక పాము ఉంది. ఆ పాము ఎట్లాంటిది?
కరిస్తే మందు లేదంట, కరిస్తే మందు లేదు. నాయక చూడండి అన్నారు. ఇక అది ముడితే మందు లేదు. ఆ నాగరికుల దగ్గర కూడా మందు లేదు. అడవి వాళ్ళ దగ్గర అన్ని ఆకులు ఉంటాయి కదా ఆలమలో, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. ఎప్పుడైతే ఆ మోపు అట్టేసాడో ఆ మోపుల్లో నుంచి వచ్చిన ఒక పాము చేతికి అట్టాకి పట్టుకొని ఉంది. కరిసి అట్టాకి ఏడబడుతుంది. ఇదిరిచ్చాడు మంటల్లో పడి. అప్పుడు అన్నారంట ఆ నాగరికులు అన్నారంట, ఏమన్నారంటే, అయ్యా ఎంత న్యాయదేవత ఎంత తప్పించినా కానీ వాని పాపం వాని పట్టుకుంది. ఎంత భయంకరమైన పాపం అయితే మరలా. కాబట్టి నీకు మరలా 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 శ్రమలు ఎదురవుతున్నాయా, అవమానాలు ఎదురవుతున్నాయా, కష్టాలు ఎదురవుతున్నాయా, శ్రమలు ఎదురవుతున్నాయా, నిందలు ఎదురవుతున్నాయా, ధైర్యం తెచ్చుకో ధైర్యం. అంతటి పౌలు గారు దేవుని కోసం నిలబడిన ఆయనకి శ్రమలు తప్పలా, నిందలు తప్పలా. ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభు కోసం నిలబడాలి. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే మాట్లాడారో చాలాసేపు చూస్తూ ఉన్నాడు. నిమిషంలో చచ్చిపోతాడు, 2 నిమిషాల్లో చచ్చిపోతాడు, 2 గంటలైనా దావట్లా. పొద్దున్న చేరారు, సాయంత్రం అయినా దావట్లా. ఊరి బాబు దేవతల్లో ఈడు ఒక దేవత కావాలి. అర్థమవుతుంది మీకు? దేవతల్లో ఒక గొప్ప దేవత మన దగ్గరికి మనిషి రూపంలో వచ్చింది. ఈయనకు మరణం లేదు, ఈయన మృత్యం చేయడం అనుకుంటున్నారంట. ఆ అనాగరికుల్లో పెద్ద ఆయన ఒక ఇంటికి, ఆ పెద్ద ఆయన గుడిలో తీసుకెళ్ళాడు. ఎవడైతే అక్కడ ఉన్న వారిలో పెద్దగా ఉన్నాడో ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. మంచి భోజనం పెట్టారు, మంచి ఆతిథ్యం, అది ఏదో ఇచ్చారు. వాళ్ళు చేయాల్సిన మేలు అలా చేశారు. ఆ పౌలు గారు ఆ ఇంటి ఆయన ఒక రోగంతో బాధపడతాం చూశాడు. భయంకరమైన విషయాలతో బాధపడతాం చూశారు. ఇంకా ఆ జనానికి కూడా మందు లేదంట ఆనాటి కాలంలో. ఈయన ఆ ఇంటికి చేరింది, ఆడకు చేరింది, వాళ్ళకి స్వార్థ ప్రకటిస్తారని దేవుడు ఆడ తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? చెరసాల్లోకి పోయినా అక్కడ మేలు చేయడానికే. అనాగరికులు సముద్రం వాడ బద్దల వెళ్ళినా అక్కడ దేవుడు స్వార్థ ప్రకటిస్తానికి. దేవుడు ఆయన్ని ఇలా నడిపిస్తున్నాడు. ఎక్కడికి పోవాలనేది ఆయన ఇష్టం కాదు, దేవుని ఇష్టం. ఏ ప్రయాణం చేశాడనేది అనవసరం, దేవుని మహిమపరచడానికి. నీ మీదకి వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు అవన్నీ కూడా, వాటన్నిటిలో కూడా నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. నాకు నింద చేసింది, నాకు శ్రమ వచ్చేసింది, నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు, నేను దేవునికి ఎంతగా నమ్మకంగా ఉంటున్నాను. ఎట్లా అన్నా అన్ని లోకం కదా అనిద్దా అందా అనుకోని నువ్వు దేవుని కోసం నిలబడు. పౌలును మహింపరిచిన దేవుడు, పౌలును గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనకి ఏ వాక్యం అయితే బోధించబడిందో, ఏ విశ్వాసం అయితే బోధించబడిందో, ఏ ఉద్దేశం అయితే దేవుడు మన ఎడల ఏ ప్రణాళికతో అయితే ఉన్నాడో, ఏ గొప్ప ప్రణాళిక కలిగి మనల్ని బలపరచడానికి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన స్వరమెత్తి మనతో మాట్లాడి గొప్ప గొప్ప దైవజనులను మనకు పరిచయం చేశాడు. వారి జీవితాల్లో కలిగిన ఆ శ్రమల శోధనను బట్టి వారు ఎక్కడ కూడా వారి విశ్వాసాన్ని కోల్పోరా. వాక్యాన్ని ముగించే ముందు మరలా సామెతని చెప్తున్నా, మీరు నవ్వినా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. మీకు గొప్ప ప్రార్థనాత్మ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, విరుచున్న ప్రతి ఒక్కరు, మీరు మంచి ప్రార్థనాత్మ కలిగిన వారు. దేవుని సన్నిధిని కదిలించగలిగే ప్రార్థనాత్మ మీ దగ్గర ఉంది. పౌలు శీలల గురించి అన్నారంట, భూలోకమును తల్లకిందులు చేసే వాళ్ళు మనూరు వచ్చారన్నారంట కదా. మీరు కూడా అలాగే భూలోకమును తల్లకిందులు చేయగలిగే ప్రార్థన మీ దగ్గర ఉంది. అయితే తోడు పెరుగు మీ దగ్గర లేదు. పాలు కాసేరు, పాలు చాలా ఉన్నాయి, తోడు పెరుగు లేదు. కొంచెం తోడు పెరుగు దాంట్లో ఉంటే తోడుకుంటుంది. కొంచెం విశ్వాసం మీ దగ్గర ఉంటే మీకు కావలసిన గొప్ప దీవెనను ఈ 2024 సంవత్సరంలో అనుభవించి 2025లో నూతన ఆశీర్వాదాలతో మీరు అడుగుపెట్టును గాక.
వాక్యాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చును గాక. ప్రతి వారి ఆశీర్వాదాన్ని వారు అనుభవించినట్లు ఈ సంవత్సర కాలంలోనే మనము ఆ గొప్ప గొప్ప దీవెనను మరి భౌతికంగా చూచుదుము గాక, దృశ్య రూపంలో చూచుదుము గాక. కళ్ళ వంచని ప్రార్థన చేసుకుందాం.